హాయ్ అండి, నమస్తే. ఈరోజు స్ట్రీట్ స్టైల్ వెజ్ మోమోస్ ఎలా చేసుకోవాలో అనేది చూపించబోతున్నాను. వాటితో పాటు ఇన్స్టెంట్ చట్నీ, మోమోస్ చట్నీ ఎలా చేసుకోవాలో కూడా చూపించబోతున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా చేసుకొని చూడండి ఒక్కసారి, చాలా బాగుంటాయి. స్ట్రీట్ స్టైల్లో లాగే అనిపిస్తాయి. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఇంకా 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి. అవి ఫ్రై అయ్యాక అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయితే చాలు. తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు క్యారెట్ వేసుకోవాలి. అందులోనే సన్నగా తరిగిన క్యాబేజ్ కూడా 1 కప్ వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన క్యాప్సికమ్ 1/2 కప్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గాలి. ఇంకా అందులో ఉన్న తడి అంతా పోయి పొడి పొడిగా అవ్వాలి. క్యారెట్ ఇంకా క్యాబేజ్ని తురుముకొని కూడా వేసుకోవచ్చు, అలా ఇంకా త్వరగా మగ్గిపోతాయి. ఇందులోనే రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఉప్పు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. అందులోనే 1 టీ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం ప్లేస్లో వెనిగర్ అన్న వేసుకోవచ్చు. అందులో 1 టీ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకొని అవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. వెనిగర్ అందరి దగ్గర అవైలబుల్ ఉండదు కాబట్టి నేను నిమ్మరసం వేసి చూపిస్తున్నాను. మీ దగ్గర వెనిగర్ అంటే వెనిగర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను సీజనింగ్స్ వేస్తున్నాను. ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ కలిపి ఉన్నాయి. ఒకవేళ మీ దగ్గర ఇవేమీ లేకపోతే చిల్లీ ఫ్లేక్స్ ఒక్కటి వేస్తే చాలు. చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిరపకాయల్ని మిక్సీలో వేసి ఒక్కసారి తిప్పితే అవి చిల్లీ ఫ్లేక్స్ లాగా అవుతాయి. అవి ఒక్కటే వేసుకుంటే సరిపోతుంది. అవి కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు అవన్నీ వేసి కలుపుకున్నాక ఒక 2-3 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచి కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, స్టఫింగ్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న స్టఫింగ్ని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం మోమోస్ చట్నీ చేసుకుందాము. చట్నీ కోసం మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి ఇంకా సన్నగా తరిగిన అల్లం 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అవి ఒకసారి ఫ్రై చేసుకున్నాక 2 మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాలని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఒక 3 నిమిషాల పాటు స్టవ్ మీదే వేసుకొని కలుపుకుంటా మగ్గనివ్వండి. తర్వాత అందులోనే ఒక 5-6 ఎండుమిరపకాయలని వేసుకోండి. మీ స్పైస్ ఎక్కువగా తింటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఈ విధంగా 5-6 అయితే సరిపోతాయి. ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక అందులో 1/2 కప్ వరకు వాటర్ వేసుకొని అందులో మగ్గనివ్వాలి. ఒకసారి కలుపుకొని అది బాయిలింగ్ వచ్చేలాగా వదిలేయండి. తర్వాత బాయిలింగ్ వచ్చేటప్పుడు అందులో 1 టీ స్పూన్ పంచదార వేసుకోవాలి. పంచదార వేయడం వల్ల స్పైసెస్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. తర్వాత అందులోనే రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. అందులో ఒక 1/2 టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం ప్లేస్లో వెనిగర్ ఉంటే వెనిగర్ అన్న వేసుకోవచ్చు. టమాటాలు బాగా మగ్గాలి. ఇవి మగ్గేలోపు మనం పిండి కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పిండిని సాల్ట్ని ఒకసారి చేత్తో కలుపుకోవాలి. తర్వాత అందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ముద్దలాగా కలుపుకోవాలి. మనం చపాతీలకి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. హాట్ వాటర్ అయితే ఏం కాదు, నార్మల్ వాటర్ అన్నా వేసుకొని కలుపుకోవచ్చు. ఈ విధంగా ముద్దలాగా కలుపుకున్నాక పిండి ఆరిపోకుండా పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ రాసుకొని ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని సైడ్కి పెట్టేసుకోండి. 10 నిమిషాలు నానితే సరిపోతుంది, అంతకు మించి ఎక్కువేమీ అవసరం లేదు. ఈ విధంగా పిండి మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకున్నాక మూత పెట్టుకొని ఒక సైడ్కి 10 నిమిషాలు ఉంచేసాం. ఇక్కడ టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. పైనుండి స్కిన్ వస్తుంది వీడియోలో చూసినట్టయితే. ఈ విధంగా మగ్గిన టమాటాలని కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీటిని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇందులో ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ అవసరం లేదు. అందులో ఉన్న వాటర్ తోటే పేస్ట్ మెత్తగా అయిపోతుంది చూపించిన విధంగా.
ఇంతే అండి, మోమోస్ చట్నీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొక టైప్ కూడా ఉంటుంది. ఇలా చట్నీ చేసుకున్నాక ఆయిల్లో వేసుకొని మగ్గించుకోవాలి. అది వేరే ఎప్పుడైనా చెప్తాను. ఈ నానబెట్టిన పిండిని తీసుకొని ఒకసారి ఇలా స్ట్రెచ్ చేయండి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మరీ టైట్గా వద్దు, అలానే మళ్ళీ పలచగా కూడా కలుపుకోకూడదు. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా స్మూత్గా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఇంత సైజు అయితే ఉండ చాలు. చిన్న సైజు నిమ్మకాయ అంత ఉండ అయితే సరిపోతుంది. ఈ ఉండలన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాక పొడి పిండి ఆ ఉండలపై నుండి జల్లుతూ చపాతీలాగా ఒత్తుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చపాతీ కర్రతో చపాతీలు చిన్న సైజు చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ సైజు ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా ఒత్తుకున్నాక మనం ముందుగానే చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా, ఆ స్టఫింగ్ ఇందులో ఈ సైజుకి సరిపోయేంత స్టఫింగ్ వేసుకోవాలి. వేసుకొని దీన్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పక్క నుండి ఫ్రిల్స్ పెట్టుకుంటూ రౌండ్గా క్లోజ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయ ఆకారంలో వస్తుందండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఫ్రిల్స్ ఎలా పెడుతున్నానో చాలా సింపుల్గానే పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఇలాగా రౌండ్గా ఫ్రిల్స్ పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి ఆ స్టఫింగ్ అంతా. మోమోస్ని ఈ షేప్లోనే కాకుండా ఇంకా చాలా షేప్స్ ఉంటాయి. మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఈ షేప్ ఒక్కటే కాదు. ఈ విధంగా రౌండ్గా చుట్టూ అంతా క్లోజ్ చేసేసుకున్నాక పైన ఒక్కసారి చేత్తో ఇలా ప్రెస్ చేయండి. మైదా పిండే కాబట్టి ఈజీగానే స్టిక్ అయిపోతుంది. చూసారు కదా, ఈ ఆకారంలో ఉంది. అలాగా మిగతా పిండి అంతా కూడా ఈ విధంగా చేసుకోండి. చపాతీ మరీ పలుచగా ఉండకూడదు, అలానే మరీ థిక్గా ఉండకూడదు. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, మీకు అర్థమైతే ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా నేను మిగిలిన పిండి అంతటితోటి కూడా మోమోస్ చేసేస్తున్నాను. అన్నీ ఒకే షేప్లోకి చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం అన్నీ మోమోస్ చేసేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను. నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి నాకు 10 మోమోస్ వచ్చాయి. మీకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు, లేకపోతే దీనికంటే తక్కువ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ మోమోస్ని స్టీమ్ చేసుకోవాలి. నా దగ్గర ఇలాగా స్టీమ్ చేసుకునేది ఉంది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఇడ్లీ పాత్రలో కూడా స్టీమ్ చేసుకోవచ్చు. ఫస్ట్ గిన్నెకి ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ రాసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే మోమోస్ అంటుకుపోతాయి. తర్వాత మనం చేసుకున్న మోమోస్ ఉన్నాయి కదా, అవి ఒకదాని తర్వాత ఒకటి ఇందులోకి సర్దుకోవాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు. ఆయిల్ రాసుకోకపోతే అవి ఈజీగా రావు. వీటిని మనం ఆవిరి మీదే ఉడికిస్తాము. నేను చేసిన మోమోస్ అన్నీ ఒక ట్రిప్కి అయిపోయాయి. ఎందుకంటే నేను 10 చేశాను కదా, ఒక్కొక్క ప్లేట్లోనూ 5 పట్టాయి. ఆ 10 ఒకసారి నేను ఆవిరి పైన పెట్టేశాను. ఈ విధంగా ఈ ప్లేట్లో మోమోస్ అన్నీ ఇలా సర్దేసుకొని ఆవిరి పైన ఉడికించుకోవాలి. గిన్నెలో అడుగున వాటర్ వేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ వేయకండి, పొంగిపోతుంది మరిగేటప్పుడు. ఈ విధంగా వాటర్ వేసుకొని పైన ఈ ప్లేట్లు సర్దేసుకోవడమే. వాటర్ ముందే బాయిల్ చేసుకోవాల్సిన లేదు, మోమోస్తో పాటే స్టవ్ వెలిగించుకోండి. ఇలాగా ఒక 20 నిమిషాలకి మోమోస్ పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. నాకు ఇవి ఉడకడానికి కరెక్ట్గా 20 నిమిషాలు పట్టింది. 20 నిమిషాల్లో ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా చికెన్ మోమోస్ చేసుకోవచ్చు, ఎగ్ మోమోస్ కూడా చేసుకోవచ్చు. అవి కూడా ఎలా చేయాలి అనేది త్వరలో రెసిపీస్ పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోమోస్ ఇష్టమైన మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా కుకింగ్ ఇంకా బేకింగ్ వీడియోస్ ఉంటాయి. ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటాయి. ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.